ఈ రేసు రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్ల నష్టం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటా ఉన్నారు. ఇది భలే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు బీజేపీ రియాక్షన్ ఏంటంటే, ఇక మీలో మీరు కొట్టుకొని సాగుండ్రి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టు ఉండొచ్చు. ఎందుకంటే మొన్నటి దాకా కేటీఆర్ ఇందులో అవినీతి చేసిండు, 55 కోట్లు అక్రమంగా జిహెచ్ఎంసీ నిధులను దారి మళ్లించిండు అని చెప్పి కేటీఆర్ పైన కేసు పెడితే, ఇప్పుడు ఆ 55 కోట్లు ఈ యొక్క అగ్రిమెంటు, ఈ రేసు అగ్రిమెంటు రద్దు చేయడం వల్ల ఆ 55 కోట్లు అటు ఉట్టిగానే ఉడాయించిపోయినాయి. దీనికి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి పైన అని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అనడం అయితే నిజంగా చాలా గమ్మత్తున్నది ముచ్చట. అసలు చూద్దాం ఏమన్నాడు. రాష్ట్ర ప్రతిష్టతను రేవంత్ రెడ్డి దెబ్బతీశారు, అనాలోచిత నిర్ణయంతో భారీ ఆర్థిక నష్టానికి కారణమయ్యారు. ఆయన వ్యక్తిగత కక్షతో రాష్ట్రానికి హాని జరిగింది. పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి, కొత్త ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇక ఫిర్యాదు చేసినట. ఇక ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ ఇక కామన్, ఇక ఏదేమైనా పోయి ఆడికి పోయి ఇక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. కానీ సరే, వాస్తవానికి ఖచ్చితంగా అంటే మరి ఇప్పుడు కేటీఆర్ పైన కేసు పెట్టాలా ఈ యొక్క ఈ కార్ రేసు అంశంలో, లేకపోతే రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలా? ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపోయింది. ఎవరిని అరెస్ట్ చేయాలి? 55 కోట్ల నష్టానికి ఇప్పుడు అసలైన కారకులు ఎవరు అసలైన కారకులు? సరే, మనందరికీ తెలిసిన అంశమే. అసలు ఏం జరిగింది 55 కోట్ల అంశం అంటే, ఎవరైతే దీనికి మామూలుగా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీనికి డబ్బులు చెల్లించే వ్యక్తి ఉన్నాడో, మొదటిసారి రేసు పెట్టినప్పుడు ఆయన గ్రీన్ కోక్ సంబంధించి బ్యాటరీలకు సంబంధించి ఆయన పెట్టిండు. ఆయనకు మొదటిసారి అంత అనుకున్నంత లాభం రాకపోవడం వల్ల రెండోసారి దీనిపైన పెట్టుబడి పెట్టడానికి ఆయన ముందుకు రాలే. సో ఉన్న ఈ కార్ రేసు ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో యాజ్ పర్ బాండ్ వీళ్ళు ఈ టైంలో చెల్లించాలి. సో ఏం చేసిర్రు, వెంటనే 55 కోట్లు చెల్లించిండ్రు కేటీఆర్ గారు. సరే, ఒక అడుగు నేను ముందుకేస్తా ఉన్నా, నేను లైన్ దాటినా, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మరి నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసిన, నేనేం తినలేదు, నేనేం మింగలేదు, నా ఇంట్లోకి పంపలేదు, ఇచ్చినాయి డబ్బులు వచ్చినాయి, మా దగ్గరకి ముట్టినాయి, మా దగ్గరనే ఉన్నాయని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది నా లాయాలిటీ, ఇగో నాది వైట్ క్లీన్గా పేపర్ ఉన్నది చూడండి అని కేటీఆర్ గారు అన్నారు. సరే, అది అట్లా అయిపోగానే ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, 55 కోట్లు అటు ఉడాయించినాక ఇప్పుడు ఈ కార్ రేసు అంశాన్ని రద్దు చేయడం వల్ల 55 కోట్లు మనకు రాకుండా పోయినాయి, మళ్ళీ ఇటు రేసు లేకుండా పోయింది. దీనికి కారకుడు రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలి.